నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ప్రమాదం పొంచి ఉందా? రాష్ట్రానికి భవిష్యత్ అంతా ప్రకృతి విపత్తుల నుంచి ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే నిజమే. ఇది నేను చెప్పిన మాట లేదా ప్రజల్ని భయపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రచారమో కాదు. ఇది ఐఐటి గౌహతి, ఐఐటి మండి మరో సంస్థతో కలిసి చేసినటువంటి అధ్యయనం తర్వాత వెలువరించినటువంటి నివేదిక. కారణం ఏంటంటే ప్రకృతిలో సమతుల్యత లోపిస్తుంది. పర్యావరణంలో కాలుష్యం, ఇతర సమస్యలు, భూగర్భ గనులు విపరీతంగా తవ్వటం ఈ పరిస్థితికి ఒక కారణంగా చెప్పాలి. నదీ తీర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అధ్యయనవేత్తలు హెచ్చరించిన దాన్ని బట్టి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కానీ అలా కొద్ది గొప్ప కృష్ణా జిల్లా, ఇతర జిల్లాల మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గుంటూరు జిల్లా మీద, అలాగే కొన్ని కరువు జిల్లాలు కూడా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా తీరినటువంటి ఎదుర్కోలేనటువంటి ప్రమాదం. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. అప్పుడైతే తప్పితేనే ఇది సాధ్యం కాదంటున్నారు. ఎలా దీన్ని మనం ఎదుర్కోవాలి? పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ప్రకృతిలో సమతుల్యత ఉండే విధంగా చూసుకోవాలి. విపరీతంగా గనుల తవ్వకం, ప్రత్యేకించి నదీ తీర ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్టు ఇసుక తవ్వటం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వాలు కల్పించినటువంటి సదుపాయాన్ని దుర్వినియోగం చేసుకునే ఆలోచన వల్ల కొంతమంది వ్యక్తులు బాగుపడతారేమో తప్ప మొత్తం వ్యవస్థకి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి. ప్రకృతి విపత్తులు ముంచుకొస్తున్నాయంటే దీన్ని బట్టి మనం ప్రభుత్వం మీద, ఏ ప్రభుత్వం మీద అయినా రాయ వేయలేం. 40% ప్రమాదం మనకి పొంచి ఉంది. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. పర్యావరణ సమతుల్యత ఏర్పడేందుకు కృషి చేయాలి. అట్లాగే దీర్ఘకాలిక ప్రయోజనం కోసం శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి పద్ధతులను మనం అనుసరించాలి. లేకపోతే తీవ్రమైనటువంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాలి. కానీ కొన్ని జిల్లాల్లో అయితే కరువు కూడా ఉంటుందంటున్నారు. అందరం కలుద్దాం.